ఒక్కొక్కరి కింద విక్రమైనంత వరకు కూడా ప్రభుత్వం తోడుండి జగన్ నడిపించిన ఆ కాలం ఏంటి. మరి ఈ 2 సంవత్సరాల్లో కూటమి పాలన ఎంత భయంకరంగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 3,00,00,50,000 కోట్ల అప్పు చేశారు. ఏం చేశారు? ప్రజలకు ₹1 కూడా అందించకుండా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. అదే జగన్ అన్న అయితే రకరకాలైన పథకాలతో చేసి అన్ని విధాలుగా డీబీటీ అంటే డైరెక్ట్గా బటన్ నొక్కి అందించిందే 2,73,000 కోట్లు అందించారు. మరి నాన్ డీబీటీగా 1,00,00,000 కోట్ల 84,000 కోట్లు అందించారు. అంటే అకౌంటబిలిటీ జవాబుదారితనం జగనన్న చేశారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం, దగ, దుర్మార్గం, మద్య వ్యాపారం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం తాలూకు నాయకులందరూ కూడా, బీజేపీ నాయకులు, ఈ జనసేన నాయకులు వీళ్ళందరూ ఎంతసేపు మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి కక్ష రాజకీయాలే చేస్తున్నారు తప్పించి సంక్షేమం కానీ అభివృద్ధి లేని ఈ కూటమి ప్రభుత్వంపై నిరసనే ఈరోజు తాలూకా 2 పూటకు 2 ఏళ్ళు ఈ కార్యక్రమంకి మరి అందరం కూడా పెద్ద సమాయత్తం ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఏ విధంగా అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తొడుగైన లోకేష్, జనసేన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా వచ్చారు? సూపర్ 6 హామీలు ఇచ్చారు, సూపర్ 7 హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్క ఆడబిడ్డకి తల్లికి 15,000 ఇస్తా ఉన్నారు, 15,000 ఇస్తా ఉన్నారు. సంవత్సరానికి ఎంతమంది పిల్లలు అంతమంది. ప్రతి ఆడబిడ్డ శ్రీనిధి 1,500 నెలకి, అంటే 2,10,00,000 పైన ఉండేటువంటి ఆడబిడ్డల తాలూకు ఓటర్స్ లో 1,80,00,000 వరకు కూడా ప్రతి నెల 1,500 రావాల్సినటువంటి కార్యక్రమం రద్దు చేశారు. మరి అలానే ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. కొత్త పెన్షన్సే లేవు.